అన్న నీ గురించి లీడర్ టీవీ నరేష్ అన్నకు ఫోన్ చేసి మరీ అడిగిన. థ్యాంక్ యూ దోమ పరికప్ప. మీలాంటి వాళ్ళు అడిగిన్లు. మీలాంటి వాళ్ళు చాలామంది అడిగిన్లు. మన తెలంగాణ శ్యామ్ ఒక 100 సార్లు వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడిగిండట. ఇంకొకళ్ళు చాలామంది కొన్ని వందల సార్లు కొంతమందికి ఫోన్ చేసి అడిగిన్లు. అది వేరు. ఎందుకంటే మీకు నాకు కనెక్టివిటీ ఉన్నది ఇట్లా. కానీ మన బహుజన లీడర్లు ఏమైంది? నోట్లో బెల్లం పెట్టుకున్నారా? ఒక పెద్ద వ్యక్తి వచ్చి మాట్లాడితే, చిల్క ప్రవీణ్ గురించి మాట్లాడితే, బహుజన లీడర్లో ఉన్న పెద్ద మొఖాలు వచ్చి మాట్లాడితే, కనీసం నాకు జరిగే అన్యాయం ఈ సమాజానికి తెలుస్తుంది కదా. 90 రోజులు ఎందుకున్నాడు ఆ వ్యక్తి చిల్క ప్రవీణ్ జైల్లో అనేది తెలుస్తుంది కదా. అదే వాళ్ళు చేయలే. కానీ నేను ఈ బహుజన పార్టీలు అనే పెద్ద మనుషుల కోసం నా గొంతు బోంగ ఒరినా. అందుకే ఇప్పుడు సైలెంట్ అయిపోయినా. నేను మాట్లాడనిక వాళ్ళ గురించి. వాళ్ళు కింద బండి పొరలాడినా కూడా నేను మాట్లాడను. నా స్టాండ్ నాకున్నది. నేనేం చేయాలో నాకు ఆ స్పష్టత ఉన్నది. నేను మాట్లాడితే వాళ్ళు ఇట్లా కనబడతాను, కానీ నాకు జరిగిన అన్యాయం అప్పుడు స్పందిస్తలేరు. అదే తొలి వెలుగు రగ్గానికి ఏమైనా అయిందనుకో, వెంటనే ట్విట్లు పెడతారు, వెంటనే వాని గురించి మాట్లాడతారు. అది మనోళ్ళ విజ్ఞత. చిల్క ప్రవీణ్ మీద ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య 800 మంది రౌడీలతోటి నా ఇంటి మీద పడి నా ఇంటిని ధ్వంసం చేసి నా ఇంట్లో వాళ్ళ మీద దాడి చేస్తే ఒక్కడు మాట్లాడాడు బహుజన లీడర్. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉండే, పాపం ఆయన మాట్లాడిండు. అప్పుడు ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నాను. ఎవరు మాట్లాడారు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే చిల్క ప్రవీణ్ గొంతు చాలా స్పష్టంగా, పెద్దగా, బలంగా మాట్లాడతాడు. ఈయన మన పక్కకు వచ్చినా మనకు ప్రమాదమే, ఈయన గురించి మనం మాట్లాడినా మనకు ప్రమాదమే అనుకుంటే ఎట్లా? చిల్క ప్రవీణ్ లాంటి గొంతులు మీ పక్కన కొన్ని వందలు ఉండాలి. అట్లుంటేనే మీరు చేసే ఉద్యమం ఇంకా బలంగా ముందుకు పోతుంది, తొందరగా ప్రజలకు చేరువవుతుంది. కేసీఆర్ గిట్లనే అనుకుంటే ఓ హరీష్ రావు, వినోద్ కుమారు, ఒక కేటీఆర్, ఒక కవిత, ఒక బల్కా సుమన్, ఒక గాదర్ కిషోరు ఇలాంటి లీడర్లు పుట్టుకరాపో. లీడర్కి ఇంకో లీడర్ను గుర్తించే నైపుణ్యం ఉండాలి. అప్పుడే 100 మంది కలిసి కొట్లాడితే తప్పించి అధికారం రాదు. ఏ ఒక్కడో కొట్లాడితే అధికారం ఎట్లా వస్తుంది?